హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఈ చిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు నేనైతే నాటుకోడి కర్రీ వండుతున్నాను. ఎవరికైనా నాటుకోడి లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని నేను మంచిగా 2 times వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కర్రీ కోసం నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అలాగే 2 మిర్చిని తీసుకున్నానండి. ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఎంత చిన్న ముక్కలుగా వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అప్పుడైతే గ్రేవీలోకి బాగా మిక్స్ అయిపోయి మనకి ఆనియన్ పీసెస్ అనేవి కనిపించకుండా గ్రేవీ మంచి థిక్గా వస్తుందన్నమాట. అలాగే మిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని అయితే తీసుకున్నాను. ఇది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. టమాటా వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నేను మసాలాల కోసం ఒక 2 స్పూన్ల ధనియాలు, అలాగే 4 యాలక్కాయలు, ఒక 1/2 డజన్ లవంగాలు, ఒక 1/2 స్పూన్ మిరియాలు, పువ్వు, దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవర్, ఒక స్పూన్ గసగసాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఎండుమిర్చి, ధనియాలు పక్కన ఉంచేసి మిగతా వాటిలన్నింటినీ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, మంచిగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోండి, ఎక్కడ మాడనివ్వకుండా. అసలు స్మెల్ అయితే అద్దరిపోతుంది అనమాట, మసాలా టేస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, ధనియాలు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి, మాడకుండా. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి పక్కన పెట్టుకున్నా. అలాగే గసగసాలు ఉన్నాయి కదా, వాటిని కూడా మాడకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క వేడిగా అయ్యేంత వరకు చేసుకోండి. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో మిక్సీ పెట్టేశాను. నేను గ్రేవీ కోసం మంచిగా రావాలని చెప్పి కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసేసుకున్నాను అనమాట. ఈ మసాలా అయితే చాలా చాలా బాగుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అలాగే కళాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ అయితే చాలా తక్కువ వేసానండి. చూసారు కదా ఎంత తక్కువ వేసానో. అందులో ఆనియన్స్, మిర్చి, దానికి సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి కలిపేసుకుని ఆనియన్స్ అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట. చూసారు కదా, మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడైతే మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసుకుంటున్నాము. చికెన్ అయితే చాలా బాగుందండి. మనకి ఎప్పుడైనా సరే కర్రీ కూడా బాగుంటేనే మనం చేసిన ఇది కూడా బాగుంటుంది, కర్రీ కూడా. ఈ ముక్కలన్నీ వేసేసాను. ఇందులో కొంచెం పసుపు వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. నాకు మిక్సీ జార్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల నేను కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసుకున్నానండి, అందుకనే అలా ఉంది. ఇదంతా కలిపి ఒక్కసారి బాగా కలిపేసుకోండి. మొత్తం ప్రతి ముక్కకి మసాలా అంతా మంచిగా పట్టేలాగా శుభ్రంగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ముక్క అనేది వేగుతుందనమాట. ఆయిల్లో మంచిగా వేగితే బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కగా పట్టి మనకి మంచి స్మెల్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకోండి. అందులోంచి అయితే కొంచెం వాటర్ కూడా వచ్చిందనమాట. నేను ఈలోపు పక్క స్టవ్ మీద కర్రీకి వాటర్ కావాలి కదా, దానికోసమని హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. మనం కర్రీ ఉడికేటప్పుడు నార్మల్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ వేయకూడదనమాట. అందుకని నేను పక్కన ఆల్రెడీ రెడీగా వాటర్ అనేది బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ముక్క ఉడుకుతుంది. ఇప్పుడైతే ఇందాక చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీ అంతటిని అందులో వేసేసుకోండి. ఇది కూడా మంచిగా ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో కూడా మంచిగా వేగాలన్నమాట ముక్క. అప్పుడైతే మనం వండుకున్న వెంటనే కూడా తినడానికి కూడా బాగుంటుంది. బాగా కలిపేసుకోండి, అడుగునది మాడకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనం వేసిన ఇప్పుడు మసాలా కానీ ఏది కూడా అడుగంటకుండా మంచిగా కలుపుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఆ మసాలా, దాంతో మంచిగా వేగిపోతుందన్నమాట ఆయిల్లో అయితే. అదంతా నేను వేసిన ఆయిల్ కాదండి, అందులో ఉన్న ఫ్యాట్ అనమాట, అది పైకి ఆయిల్లా వస్తుంది. కర్రీ అయితే చాలా మంచిది ఇచ్చారనమాట, చాలా బాగుంది. ఇప్పుడైతే నేను అందులో కారం కూడా వేసేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ కారం అయితే వేసాను. ఇది కూడా బాగా కలిపేసుకోండి. కారం కూడా ఎక్కువ మాడకుండా మంచిగా కలుపుకోండి. మాడిందంటే వెంటనే టేస్ట్ మారిపోతుందన్నమాట. ఒక 1 minute అయితే ఉంచితే సరిపోతుంది మనం కారం వేసిన తర్వాత. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి కదా. మొత్తం ముక్కలన్నిటికీ కూడా కారం మంచిగా పట్టేలాగా కలిపేసుకుని 1 నిమిషం పాటు అలా వేగనిచ్చేసానమాట ముక్కలన్నిటిని.
ఆల్రెడీ మసాలా వేయడం వల్ల అది అసలు మంచి ఫ్లేవర్ వచ్చింది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నేను తీసుకున్నవన్నీ. ఇప్పుడైతే ఈ హాట్ వాటర్ని తీసుకుని ఇందులో వేసేసుకోండి. ముక్క ములిగేంత వరకు ఈ వాటర్ అయితే వేసేసుకోండి. ఆ చికెన్ ఉడకడానికి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ వేసేసుకోండి. ఒక్కసారి కలిపేశారంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఆ చుట్టూ గిన్నెకి ఉన్న మసాలాలు కానీ ఏదైనా కారం కానీ అవన్నీ కూడా ఆ వాటర్తో ఒక్కసారి కలిపారంటే మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట, కర్రీకి సరిపడా సాల్ట్. ఇది బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మూత పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 to 15 minutes బాగా బాయిల్ చేయండి. మధ్యలో ఒకసారి తీసుకుని చూసుకుంటూ ఉండండి. చూసారు కదా, ఇప్పుడైతే నేను టమాటా ముక్కలు కూడా వేసేసాను అనమాట. ఒక 10 minutes ఉడికిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా మూత పెట్టేసేయండి. టమాటా ముక్కలు ముందైతే వేయద్దు, ఒక 10 minutes ఉడికిన తర్వాత వేసుకోండి. కలిపేసి ఒకసారి ఇది కూడా మూత పెట్టేశాను. మూత పెట్టి ఒక 10 minutes ఇది కూడా బాగా బాయిల్ అవనివ్వండి. చూసారు కదా, ఒక్క టమాటా ముక్క కూడా కనిపించదు, మొత్తం అందులో ఉడికిపోయి కలిసిపోయిందనమాట. గ్రేవీ కూడా చూసారు కదా, థిక్నెస్ మంచిగా వచ్చింది. కానీ ముక్క మాత్రం ఎప్పుడు చూసుకోవాలి మనం, మొక్క ఉడికిందో లేదో చూసుకుని ఇప్పుడే ఉప్పు కారం అన్నీ కూడా టేస్ట్ చూసుకుని ఏదైనా సరిపోతే వేసేసుకోండి. అలా ఒక పావు గంట ఉడికినిచ్చిన తర్వాత దానిపైన కొత్తిమీర చల్లేసుకోండి. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నాకు చాలా చాలా బాగుంది. ఒక 10 minutes ఆ పాత్రలోనే ఉంచిన తర్వాత వేరే స్టీల్ గిన్నెలోకి మార్చేసుకున్నాను అనమాట. యమ్మీ యమ్మీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మేము రాగి సంకటితో తిన్నాము, సూపర్గా